నమస్కారం అండి అందరికీ. ఈరోజు నేను ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసాను. అది ఏంటి అంటే మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఒక సూపర్ అప్డేట్. అది ఏంటంటే మీ మొబైల్లో ట్రైన్ టికెట్ బుక్ చేయడం, ట్రైన్ స్టేటస్ చూడడం, కంప్లైంట్స్ పెట్టడం, ఫుడ్ ఆర్డర్ చేయడం అన్నీ సపరేట్ యాప్స్లో చేసేవాళ్ళం ముందు అయితే. సో ఇప్పుడు అలాంటి ఒక ప్రాబ్లంకి ఒక సూపర్ సొల్యూషన్ అయితే వచ్చింది ఇండియన్ రైల్వేస్ నుంచి. అది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక సింగిల్ యాప్ రిలీజ్ చేశారు. అదే రైల్1 యాప్ లాంచ్ చేశారు. ఈ వీడియోలో రైల్1 యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది అని. దీనికి ముందు పేరు స్వారైల్ అని ఉండేది, దాన్ని ఎందుకు చేంజ్ చేశారని కూడా చెప్తాను. ఇందులో బెటా వర్షన్ అంటే ఏంటని కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రైల్1 యాప్ అంటే ఇండియన్ రైల్వేస్ డెవలప్ చేసి July 1, 2025 అఫీషియల్గా లాంచ్ చేశారు. ఇది ఒక సూపర్ యాప్. అంటే మీకు రైల్ జర్నీకి అవసరమైన ప్రతి ఒక్క సర్వీసెస్ కూడా ఈ ఒక సింగిల్ యాప్లో దొరుకుతుందన్నమాట. ఐఆర్సిటీసీ టికెట్ బుకింగ్ అంటే రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్స్ అన్నీ ఇందులో బుక్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మనము ట్రైన్ యొక్క స్టేటస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం, అలాగే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కంప్లైంట్ చేయడం, అలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వటం, అలాగే పేమెంట్ వ్యాలెట్, ట్యాక్సీ, అలాగే ఇలాంటి ఇంకా మరిన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. దీన్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్వారైల్ పేరు ఎందుకు మారింది అంటే ఇనీషియల్గా ఈ యాప్ నేమ్ స్వారైల్ ఉండేది. అంటే స్వదేశీ రైల్ అనమాట. ఇది టెస్ట్ వర్షన్గా రిలీజ్ చేశారు. అంటే టెస్ట్ వర్షన్ అంటే మనకి యాప్ని ఫస్ట్ మనకి టెస్ట్ వర్షన్ వదిలారనమాట. అంటే ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది, పీపుల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఇంకా ఇందులో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఇలాంటి అన్ని ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడం కోసం మనకు టెస్ట్ వర్షన్లో అయితే వదిలారనమాట. బట్ అందరికీ ఈజీగా అర్థమయ్యే నేమ్ కావాలని యూజర్స్ ఫీడ్బ్యాక్లో చెప్పారనమాట. ఇది బాగానే యూజ్ చేశారు, కానీ బట్ ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఎక్కువగా మెన్షన్ చేసింది అయితే నేమ్ అనేది కన్వీనియంట్గా ఉండాలి అని అయితే ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అందుకని ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే పేరుని ఈజీగా ఉండేందుకు కన్వీనియంట్గా రైల్1 అనే నేమ్గా మార్చారనమాట. సో రైల్1 యాప్ అంటే యాప్ ఫర్ ఆల్ రైల్ సర్వీసెస్ అని మనకు సింపుల్గా చెప్పాలంటే స్వారైల్ అనేది ఓల్డ్ టెస్టింగ్ నేమ్, రైల్1 అనేది అఫీషియల్ ఫైనల్ నేమ్గా మనం చెప్పొచ్చు. సో బెటా వర్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ యాప్ని లాంచ్ చేశాక చాలామంది యూజ్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. సో దాంతో బగ్స్ ఫిక్స్ చేసి ఫీచర్స్ని ఇంప్రూవ్ చేసి అఫీషియల్ వర్షన్స్లో రిలీజ్ చేస్తారు. అదే బెటా వర్షను. అంటే ఏమైనా చిన్న చిన్న బగ్స్ ఉన్నా, అందులో ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నా బేస్డ్ ఆన్ కస్టమర్ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసి మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారనమాట. సో స్వారైల్ అనే బెటా యాప్లో కొన్ని బగ్స్ లిమిటేషన్స్ అయితే ఉన్నవి. సో కానీ ఇప్పుడు రైల్1 యాప్లో అవన్నీ ఫిక్స్ చేసి పాలిష్ చేశారు యూఐతో. సో ఫుల్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఈ రైల్1లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే చెప్పాను కదా, తత్కాల్ జనరల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్స్ అంటే పిఎన్ఆర్ స్టేటస్ చూడడం, యూటీఎస్ టికెట్స్ బుక్ చేసుకోవడం, లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్ చూడడం, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, అలాగే ట్రాక్ చేయడం అది ఎక్కడ వస్తుంది మనకు ఆ ఫుడ్ అని, రైల్వే వ్యాలెట్, అలాగే కంప్లైంట్స్ చేయడం, ప్రొఫైల్, ట్రాన్సాక్షన్స్ హిస్టరీ, లాంగ్వేజ్ ఆప్షన్స్, ఈ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అలాగే బయోమెట్రిక్ లాగిన్ ఉంది, ఎంపిన్ ఆప్షన్ ఉంది, గెస్ట్ మోడ్ యాక్సెస్ ఉంది. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే మరిన్ని ఫీచర్స్ అయితే ఇందులో మనకి ఉన్నాయి. సో ఈ రైల్1 యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ రైల్1 అని సెర్చ్ చేసి ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఐఆర్సిటీసీ క్రెడెన్షియల్స్తో లాగిన్ చేసుకోవచ్చు అనమాట మనము. ఇదైతే మనకి ఫైనల్ అప్డేట్ అండి. మనకి యొక్క ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఒక బెస్ట్ అప్డేట్, సూపర్ యాప్ అయితే మనకి ఇచ్చేసారనమాట వాళ్ళు. సో ఇప్పటి నుంచి మీకు సపరేట్ యాప్స్ అవసరం లేదు. రైల్1 యాప్లో మీకు ట్రైన్ జర్నీ కావాల్సినటువంటి ప్రతి సర్వీసెస్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ఈ యొక్క యాప్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఈ యాప్ మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అని అనిపిస్తే, ఈ అప్డేట్ మీకు యూజ్ అవుతుంది, గుడ్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూసేయండి.